అల్లు అర్జున్ అరెస్ట్. ఇక్కడ మనం 2 పాయింట్లు చెప్పుకోవాలి. ఒకటి, అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఒక విధంగా ఇది మంచిదనే చెప్పుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి మెగా చిరంజీవి గారి ఇద్దరు కుటుంబాలకు గొడవలు ఉన్నాయి, ఇంకేందుకు కొట్టుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు, ప్లాన్లు వేసుకుంటున్నారు అని రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సరే, ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి లాభం పొందాలనుకున్న వైసీపీ వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే వీళ్ళు నిజంగా పిచ్చనా కొడుకులు అనమాట. వీళ్ళకి గుడ్డెది చేలో పడినట్టే. అంటే వీళ్ళకి ఏంటంటే గుడ్డిగా అభిమానించేయడం. అటు మెగా కుటుంబ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ కుటుంబాలు ఇద్దరిలోనూ కొంచెం పిచ్చదోళ్ళు ఉన్నారు. నేను గతంలోనే చెప్పాను, అది కుటుంబ వ్యవహారము, వాళ్ళు ఏమైనా పడవచ్చు, రేపు అన్న రోజు కలిసిపోతారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి మధ్యలో మీరు అదవలు కావద్దని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ కలిశారుగా, చిరంజీవి గారు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారుగా ఫ్యామిలీతో పాటు. పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పారుగా. ఏమైంది? ఇలాంటి పోస్టులు అభిమానం అనేది ఎలా ఉండాలంటే, మన అభిమానించే వాళ్ళు ఎదిగే విధంగా ఉండాలి, కానీ వాళ్ళు నాశనం అయిపోయే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ 2 కుటుంబాలు కలిసి ఉండాలి, బాగుండాలి అని కోరుకోవాలి తప్ప వాళ్ళిద్దరూ కొట్టేసుకోవాలి, రోడ్డు మీద పడిపోవాలి, అడుక్కు తినాలి, నాశనం అయిపోవాలి అని ఆలోచించి దాన్ని అభిమానం అంటారు, పెచ్చ అంటారు. ఇక నేను అలాంటి పోస్టులు మానేను. ఇప్పటికీ కూడా ఏవో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి రాజకీయంగా ఉన్నాడు. అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, అందుకని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డికి చెప్పించి లోపల ఏం చేశాడు. ఇలాంటి ఎదబా పోస్టులు మానేయండి. 2, ఇది ఇప్పటి వరకు చెప్పింది ఈ పిచ్చనా కొడుకులకి, అంటే అభిమానులు అని చెప్పుకునే పిచ్చనా కొడుకులకి. 2, వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు అనవసరంగా మధ్యలో దూరి మీరు అల్లు అర్జున్ ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి మీరే ఎదవలు అవ్వద్దు. వాళ్ళు కలిసిపోతారు, మీరే ఎదవలు అవ్వద్దు. ఇప్పటికే 11 సీట్లతో దారుణంగా దెబ్బతిని ఉన్నారు. దీన్ని ఇంకా గెలుక్కుని ఇంకా పెద్ద ఎదవలు అవ్వకండి. ఇది ఎక్కడితో ఆపేయండి. లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ చేసింది ఏముంది అందులో? ఇప్పుడు ఠాగూర్ సినిమాకి అనుకుంటా ఏదో థియేటరు, ఠాగూర్ సినిమానే ఉందండి. చిరంజీవి గారి సినిమాలకి, ఎన్ని సినిమాలకి టికెట్లు అప్పుడు తొక్కేస్తాడు జరిగి ఎంతమంది చనిపోలేదు, చిరంజీవి గారిని అరెస్ట్ చేశారా? ఇది ఏదో హడావిడి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన మరి ఏమన్నా హైలైట్ అవుదామని చేశారో ఏంటో, అది ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి కింద అయిపోయింది. సరే, ఓ విధంగా ఇది అరెస్టును విధంగా కూడా మంచిగానే చెప్పుకోవచ్చులే. ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళనైనా అరెస్ట్ నుంచి తప్పించుకోలేరు, కేసుల నుంచి తప్పించుకోలేరు అనే ఒక మెసేజ్ జనంలోకి వెళ్తుంది, అది మంచిదే. అయితే గాడిదగుడ్డి ఈ కేసులు ఏమేమి నిలబెట్టి సావాలే కానీ అనవసరమైన అరెస్టులు ఇవి. అసలు ఫ్యామిలీతో బెనిఫిట్ షోలకు వెళ్ళడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని తీసుకుని బెనిఫిట్ షోలకు వెళ్ళడమే తప్పు. సరే, అదేదో దురదృష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ప్రమాదం ఉంటుంది అనో లేదో అనుకుని ఎవరు భార్య బిడ్డలు తీసుకుని ఎవరు వెళ్ళరు కదా, ఏదో జరిగిపోయింది. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కొంచెం అతిగా చేస్తున్నాయేమో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఇదైతే ఒకటైతే గుర్తుపెట్టుకుంది, ఎవరైతే పిచ్చ అభిమానులు ఉన్నారో ఆ పిచ్చ పుష్పంగాలికి చెప్తున్నా, మీరు అభిమానించే మెగా కుటుంబము, మీరు అభిమానించే అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ కొట్టు చావాలని కోరుకోకండి, కలిసి ఉండాలని కోరుకోండి. వెధవ పోస్టులు ఎక్కడి నుంచైనా మానేయండి. మధ్యలో వైసీపీ వాళ్ళు దూరి ఇప్పటికే ఎదవలు అయిపోయారు, ఇంకా పెద్ద ఎదవలు అవ్వకుండా చూసుకోండి. అది అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం ఓకే, అక్కడ
తెలంగాణలో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ అందులో భాగంగానే జగన్ గారు కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చులే. కానీ ఈ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు పెడుతున్న పోస్టులు మాత్రం ఖచ్చితంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగానే ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకుంటే మంచిది.